ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతుందా మీ వాడు ఎట్లా రాస్తున్నాడా? వాడు దేనికి పనికిరాడరా? ఏమిరా దేనికి పనికిరాడా? నువ్వా ఇంకేమన్నా ఇంగ్లీష్ ఎగ్జామ్ కి తెలుగు చదువుకోమన్నాడు. ఏమిరా టైం టేబుల్ చూసుకోలే. సరే మళ్ళీ ఇంగ్లీష్ ఎగ్జామ్ దానైనా పాస్ మార్కులు రాసాడా? మనకు 50 మార్కులు రాసినట్టు 35 మార్కులను వస్తుంది అనుకోవచ్చు. దాని కూడా 10 మార్కులకి రాస్తున్నాడు. ఏమిరా నేనేం చేసేది? 5 లీటర్ బయట పోలా రూమ్ లో కూర్చున్నాడు. అప్పటికి వచ్చకపోయినాడు ఒకసారి. అప్పుడు రాయిన 10 మార్కులకి అంటే స్లిప్పులు. సరే దానదులు మన మ్యాథ్స్ ఎగ్జామ్ కి హిస్టరీ రాసి వచ్చినాడు. ఏమిరా నేనేం చేసేదా? కిటికీలో టచ్ ఎవరో స్లిప్ అయినాడా రాసేనా? అది హిస్టరీ అంట. మ్యాథ్స్ కి హిస్టరీకి తేడా తెలియా. ఇడంతా ఎట్ట బతుకుతాడో. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలొంచుకెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. చూసినావా ఎంత పవర్ఫుల్ డైలాగ్ ఎక్కడ ఉపయోగించినాడో? ఈ క్రియేటివిటీ ఏదో ఎగ్జామ్ లో చూపించుంటే పాస్ అని అయింటావు కదరా. అనియా నేనంటే అంత ఇష్టం నీకు. నా కోసం నీకు ఇష్టమైన ఎన్నో ఇచ్చావు. నేనేమిచ్చానబ్బా? నేను నీ చెల్లిగా పుట్టడం నా అదృష్టం అనియా. చెల్లి నేనంటే ఎంత ఇష్టమారా నీకు? ఇష్టమా తొక్క. రేపు కాలేజ్ లో స్కిట్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నిన్ను అడుకొని బాగా ఫీల్ అయిపోయినట్టున్నా. పవని గారు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మీరు చూపించకపోయింటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉండేవాడిని. ఇట్స్ మై ప్లెజర్ అండి. ఓ మీది ప్లెజరా? నాది పల్సర్లేండి. మీ నంబర్ అండి? అయ్యో మీ ముందు రోల్ నెంబరేనండి. అయ్యో నేను అడుగుతుంది రోల్ నంబర్ గురించి కాదండి, నా హార్ట్ నంబర్ గురించి. ఐ మీన్ మీ ఫోన్ నంబర్ గురించి. హలో అరే బావ ఈరోజు ఎగ్జామ్ పాస్ రా, ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. ఓకే ఉంటా బాయ్. హలో ప్రియా, ఇది 8th అటెంప్టే. చదివిన క్వశ్చన్ ఒక్కటి కూడా రాలేదు తెలుసా. అందుకే కాంతార మూవీ స్టోరీ మొత్తం రాసేసా. నాకు తెలిసి ఈ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యి. సరే కాంతారా సినిమా రాసారా? మిమ్మల్ని చూసి నేను కూడా అదే రాశాను కదండి. సారీ చక్రి, నెక్స్ట్ సెమిస్టర్ లో కలుద్దాం. బాయ్.